సైడ్ జరుగు. అరే ఎవరో బుద్ధి కొట్టేసి వెళ్ళిపోయినాడు. హాయ్ గాయ్స్, యాక్టర్ సంజు వ్లాగ్ కి స్వాగతం. స్వాగతం. నా ఛానల్ కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. పొద్దున్నే 4 o'clock అలారం పెట్టి 6 o'clock లేచి చక్కచగా స్నానం చేసి చక్కచగా ఫ్రెండ్ గారు బట్టలు వేసుకొని టిఫిన్ సెంటర్కి వెళ్ళిపోయాను. అన్న ప్లేట్ వడ దేంగే అనే లోపే ప్లేట్ కింద చెయ్యింది. వడలు గటా తిని ఫ్రెండ్ కోసం వెయిటింగ్ అనమాట. రావడానికి 10 నిమిషాలు పడుతుందని చెప్పి నా ఫ్రెండ్ ఇంకా రాలేని ఫోన్ చేస్తే, రావడానికి 10 నిమిషాలు పడుతుందని చెప్పాను కానీ 10 నిమిషాలు వచ్చేస్తానని చెప్పలేదు కదా అని అన్నాడు. ఆడు చెప్పినట్టుగానే 2 గంటల తర్వాత 10 నిమిషాల్లో వచ్చాడు. అలా బండెక్కేసి కృష్ణానగరం హనుమంతు నుంచి వెళ్ళేటప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ బస్సులు కనిపించాయి. పొద్దున్నే 5 గంటలకు లేచి కేపీహెచ్బీలో ఆంటీలా ఈ అడ్డం మీద నిల్చుంటే కస్టమర్లు వాళ్ళే వచ్చి తీసుకెళ్లిపోతారు. తెల్లార్లు వాడుకొని చేతిలో 400 ఇచ్చి ఓ పని చేయి అంటారు. ఒకవేళ ఎవరైనా షూటింగ్ వెళ్ళాలనుకుంటే కృష్ణానగరం అంటే ఎవడైనా చూపిస్తాడు. చూపించే లోపు మా ఫ్రెండ్స్ రానే వచ్చారు. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న. వట్టకాయలు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వట్టకాయలు అలా బండెక్కేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. అంతలోనే మావాడు అన్న సక్క కూర్చొని తాగుతుందన్నాడు. అంతలోనే సన్భాయ్ వచ్చి భయా ఏడికి పోతురు భయా అన్నాడు. ఫ్రెండ్ గానికి ఆకలి అవుతుందంటే పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గర ఆపాము. 3 ప్లేట్ల దోశ 1 ప్లేట్ పూరి ఆర్డర్ చేస్తే దోశ ఇచ్చి పూరి టైం పడుతుంది అన్నాడు. అదే గ్యాప్ లో మా దోశలు కూడా దెంగి తినేసి పూరి ఎలాగో రావట్లేదని వాడు కూడా అదే దోశ తీసుకున్నాడు. టిఫిన్ కంప్లీట్ చేసేసి టెంపుల్కి వెళ్ళిపోయాము. అలా అమ్మవారి దర్శనం తీసుకొని కొద్దిసేపు కూర్చొని కచా 3 ఫోటోలు దిగి బయటకు వెళ్తుంటే చింటూ భాయ్ వాళ్ళ ఫ్యామిలీ కనిపించింది. అలా వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత వెళ్ళిపోతుంటే ఆ భయా వెళ్ళకు భయా అని వెనకల పడ్డారు. వెళ్ళకపోతే ఇలా అక్కడ సిట్టింగ్ మంచి ప్లేస్ చూసుకోవాలి కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాం. అలా సిట్టింగ్ కోసం ఒక ప్లేస్ చూస్తుంటే ఒక మంచి ప్లేస్ దొరికింది. అదే ఇది. ఆల్రెడీ ఇక్కడ ఎవరు వంట చేసుకున్నట్టున్నారు. పొయ్యి కూడా ఉంది. కానీ మాకు తర్వాత తెలిసింది అక్కడ వంట చేసుకోలేదు, మనిషిని కాల్చారని. అప్పుడు ఫ్రెండ్ ఇలా అన్నాడు, కాల్చిన చోటు కూర్చొని తాగుతావురా? కూర్చున్నాడు కాదు, తాగినాక మనం ఆడ దొరలొచ్చు. కాకపోతే అది మర్డర్ కాదు అని తెలిస్తే చాలు. నేను 100% ఇది ముసలాడితే. బీడీలు ఉన్నాయి అవి అక్కడ మొత్తం ముక్కలు మొత్తం కనిపిస్తున్నాయి. ఇది మాత్రం ముసలోడిదే. అలా క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత అది ముసలోడిదే అని తెలిసింది. అంటే డోర్ ఓపెన్ చేస్తలేరా? పాపం డోర్ ఓపెన్ చేస్తలేరు అనుకుంటా. కాళ్ళు తిమ్మిరి పట్టి అలాగనే నిల్చోరుంది. ఫామ్ హౌస్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. అలా ఫ్రెండ్స్తో నేచర్ చూడడానికి కొండపైనకి ఎక్కేసాం. అలా తుప్పల్లో నుంచి బయటకు వచ్చేసాం. వావ్, చూశారు కదా ఎంత బాగుందో. చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేవు, అందుకని 8 కళ్ళతో చూసాం. ఆ తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకొని మనం కూడా బాహుబలిలో మురిపాలేముకుందా సరదాలాసనంద అనుకుంటా కచక్ అనుకుంటా 2 ఫోటోలు దిగి ఆ తుప్పులో నుంచి బయటకు వెళ్తుంటే మా ఫ్రెండ్ గాంజా చేసినట్టు బండి నడుపుతున్నాడు. కానీ తర్వాత తెలిసింది బండికి బ్రేకులు పనిచేయట్లేవని. దారిలో చింటూబాయ్ కలిస్తే బాయ్ చెప్పాను. అన్నాడు. చాలా ఎమోషనల్లీ డ్యామేజ్ అయిపోయాను. తర్వాత ఆంటీతో డీలింగ్ మాట్లాడుకున్నాం. ఫైనల్లీ మనోడు దారిలోకి వచ్చాడు. 900 చెప్తుంది. దేనికి మొత్తం వండడానికి ఖాళీ మనం చికెన్ తీసుకొని చేయాలి. ఎవరో బుద్ధి కొట్టేసి వెళ్ళిపోయినాడు. అయితే ఏమైందంటే బాయ్, కార్లో 4 ఫ్రెండ్స్ వచ్చారంట. 2000 రూపీస్ మందు బాటలు తీసుకున్నారంట. పేమెంట్ చేస్తున్నట్టు యాక్ట్ చేసి కార్లో ఎక్కేసి వెళ్ళిపోయారంట. యాక్సిడెంట్ ఏమైనా అయిందేమో మేము భయపడ్డాం. థ్యాంక్ గాడ్ ఎవరికి ఏం కాలేదు. ఆ తర్వాత ఇంకో ఆంటీ దగ్గరికి వెళ్ళి 4 కేజీలు చికెన్ కట్ చేయించుకొని వెళ్తుంటే చింటూబాయ్ మళ్ళీ కనిపించాడు. ఎరా ఏమన్నావు ఇందాకనంటే, ఈ దొంగ నా కూడా వదిలేటట్లేడు అన్నాడు. ఆ కట్ చేయించిన చికెన్ తీసుకెళ్లి ఆ ఆంటీకి ఇచ్చి వంట రెడీ చేయించాం. ఎలాగో టైం పడుతుంది కదా అని మా వాళ్ళు కొద్దిసేపు చిల్లయ్యారు. నువ్వు పని చేస్తున్నా కనిపించాలి అంతే. నువ్వు 2-3 సార్లు పని చేస్తున్నా అనిపించాను. ఒకసారి నువ్వు మా అమ్మ కూర్చున్నా కూడా ఏమన్నా. అంతలో వంట రెడీ అని ఫోన్ వచ్చింది. మా అన్న చిన్న పోరం లేక బ్యాగ్ తగిలించుకున్నాడు. ఫుడ్ అంతా అన్న బండి మీద ఎక్కించి మేము వెళ్ళిపోయాం. ఫైనల్లీ లొకేషన్కి వచ్చేసాం. అన్న బండిలో బాటిల్ ఉంటే తీరా అన్నాడు. తీరా చూస్తే నేను వాటర్ బాటిల్ అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది అది క్వార్టర్ బాటిల్. ఒకసారి వంటలు చూసుకుందాం. కొత్తలు ఆడుతుంది. బగారా రైస్, నెక్స్ట్ వచ్చేసి చికెన్, నెక్స్ట్ వచ్చేసి
చపాతీలు. అలా కొద్దిసేపు ప్రశాంతంగా అన్నం తిని సాంగ్ ఎంజాయ్ చేసుకుంటూ చిట్టుపై వచ్చిందా నీకు కూడా వెల్కమ్. అలా డాన్స్ చేసుకుని ఫుడ్ మిగిలిపోతే అమ్మకి ఇచ్చేసి ప్యాకప్ చెప్పేసి మెయిన్ రోడ్కి ఎక్కేసాం. అలా ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఫ్రెండ్ గాడు కూడా బాయ్ అనుకుంటూ వచ్చిన దారినే మళ్ళీ వెళ్ళిపోయాడు. అలా జరిగింది మామ ఈరోజు. ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.